నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సినీ కార్మికుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. సో వాళ్ళకు కావాల్సిన న్యాయం ఏదో జరిగే పరిస్థితి పెద్దగా కనిపించినట్టుగా లేదు. మరోవైపు మధ్యలో కొంతమంది పెద్దలు ఫెడరేషన్ పేరుతో వాళ్ళు ఎక్కడో కాంప్రమైజ్ అయ్యారేమో అన్న అనుమానాలు కూడా ఇప్పుడు కొత్తగా ఉద్భవిస్తున్నాయి. మరి ఎందుకు ఈ కార్మికుల జీవితాలతో ఈ విధంగా ఆడుకునే పరిస్థితులు ఉన్నాయి? మరోవైపు అటు ప్రొడ్యూసర్లు, బడా ప్రొడ్యూసర్లు దీనికి సంబంధించి ఏమంటున్నారు? ప్రభుత్వ పాత్ర ఈ సమస్యను క్లియర్ చేసే విషయంలో ఏ విధంగా ఉంది? ఇదంతా కూడా అదేదో కాన్స్పిరసీ థియరీ లాగానే నడుస్తోంది. చిత్తశుద్ధితోటి కార్మికుడికి సరైన వేతనం అందాలి అనే ఉద్దేశం ఇక్కడ ఎవరికి ఉంది అనేది అర్థం కావట్లేదు. అనుకున్నదొకటి, అక్కడ డిమాండ్లు నెరవేర్చే పద్ధతిలో మాట్లాడుకున్న అగ్రిమెంట్స్ ఇంకొకటి అన్నట్టుగా కూడా ఉన్నాయి సిచ్యువేషన్లు. ఇదంతా పూర్తి గందరగోళం. కార్మికుడు ఈ రోజుకి కూడా గందరగోళంలోనే ఉన్నాడు, అయోమయంలో ఉన్నాడు. అసలు తనకు న్యాయం జరుగుతుందా లేదా అన్న ప్రశ్న అతనికి ఇంకా మిగిలే ఉంది. సో ఏమిటి ఈ సమస్య, ఏమిటి దీనికి ఒక పరిష్కారం ఏమిటి, ఎవరి పాత్రలు ఏ విధంగా ఉన్నాయి, అవి కూడా మనం చర్చిద్దాం. మనతో పాటు ఇద్దరు అతిథులు ఉన్నారు, వారిని మీకు పరిచయం చేస్తాను. సో వారు ఏమంటారో ఒకసారి మనం విందాం. సో మనతో పాటు తెలంగాణ సినిమా వేదిక రాష్ట్ర అధ్యక్షులు లారా గారు ఉన్నారు. లారా గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. అండ్ గౌరవ అధ్యక్షులు తుమ్మల ప్రఫుల్ రామరెడ్డి గారు ఉన్నారు, వారు కూడా మాట్లాడతారు మనతో పాటు. రామరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. సో లారా గారు, ముందుగా అంటే నిజానికి August 4th స్టార్ట్ అయింది ఈ గొడవ అంతా. అయితే ఏంటి అంటే స్టార్టింగ్లో ఇప్పుడు ఈవెన్ మేము కూడా ఏమనుకున్నాం అంటే వాళ్ళ డిమాండ్లు ఉన్నాయి. అంటే వాళ్ళకు వేతనాలు పెంచాలి, కష్టపడుతున్నాం దానికి తగ్గ వేతనాలు పెంచాలి అనేది వాళ్ళ డిమాండ్లు. అయితే అది రాను రాను చినుకు గాలివాన్లాగా మారి ఈ రోజుకి కూడా ఆ సమస్య తీరలేదు. అంటే ఏం జరిగింది అసలు కార్మికుడికి న్యాయం జరిగిందా, ఆ జరిగే క్రమంలో ఉందా, లేకపోతే పక్కదారి పట్టిందా? ఆగస్టు 4వ తారీఖున ప్రారంభమైన సమ్మె కార్మికుల ప్రయోజనాలు నెరవేర్చే విధంగా అది ప్రారంభం కాలేదు. ఓకే, అది రాత్రికి రాత్రే మొదలైన సమ్మె. కార్మికుల డిమాండ్స్ ఉన్నాయి, కానీ ఆ డిమాండ్ ప్రజెంటేషన్ చేసే విధానం సరిగ్గా లేదు. ఆ కార్మికుల డిమాండ్ల మీద తమ వ్యక్తిగత ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి కొంతమంది ఫెడరేషన్ లీడర్లు బడా నిర్మాతలతో చేసుకున్న ఒప్పందంలో భాగంగానే ఆ సమ్మె మొదలైందని మేము తెలంగాణ సినిమా వేదిక నుంచి భావిస్తున్నాం. ఆ విధంగా కూడా సిచ్యువేషన్ కనబడ్డది, ఇప్పుడు అదే నిరూపించింది. అంటే మీరన్న August 4th సమ్మెనే ఒక తెర వెనుక అది తోటి అక్రమ పద్ధతిలో, సరైన పద్ధతిలో జరగలేదు, కార్మికుల అభిప్రాయాలను తీసుకోలేదు. అదే కాకుండా ముందు డిమాండ్ నోటీస్ ఇవ్వాలి కదా, మేము పలానా రోజు సమ్మె చేస్తున్నాము, ఆ సమ్మె లోపు, ఆ డేట్ లోపు మేము సమస్యను పరిష్కారం చేయకపోతే మేము సమ్మెకి పోతాం అనాలి కదా. అదేం చెప్పకుండా రాత్రికి రాత్రి కొంతమంది కూర్చొని నిర్ణయాలు చేసి పొద్దున్నే మేము సమ్మెకి పోతున్నామంటే కార్మికులు ఆశ్చర్యపడ్డారు, తెలంగాణ సమాజం ఆశ్చర్యపడ్డది, కార్మికులు అసలు సినీ రంగమే ఆశ్చర్యం పోయింది. కాబట్టి ఇదంతా కూడా దీని వెనకాల కొద్దిమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి బడా నిర్మాతలు ప్లస్ ఫెడరేషన్ లీడర్లు ఆడిన నాటకం ఇది. ఆ నాటకంలో భాగంగానే, ఆ డ్రామాలో భాగంగానే, వాళ్ళ ఎత్తుగడలో భాగంగానే August 4వ తారీఖు నాడు సమ్మె ప్రారంభమైందని మేము బలంగా భావిస్తున్నాం. అదే నిరూపించింది, ఈ రోజుకి అదే నిరూపిస్తుంది. అంటే ఎట్లాంటి ఎత్తుగడ మీరు అనేది? సడన్గా సమ్మెకి పోవడము, సరే మీరు అన్నట్టు అందరూ సర్ప్రైజ్ అయ్యారు ఏంటిది అని. అంటే కార్మికులకి 30% వేతనం ఉండాల్సిందే. ఓకే, దాన్ని మేము బలపరుస్తున్నాం. అది బడా నిర్మాతలకి ఆ డిమాండ్ వర్తిస్తుంది, చిన్న నిర్మాతలకి అది వర్తించకూడదు అనేది మేము భావిస్తున్నాం, సినీ సమాజం కూడా భావించింది. ఓకే, అయితే ఈ డిమాండ్లు నెరవేర్చుకునే పద్ధతి ఏంటి, ఫెడరేషన్ లీడర్లు అనుసరించిన పద్ధతి ఏంటి? ఆ అనుసరించిన పద్ధతే ఒక అనుమానంగా ఉందని మేము భావిస్తున్నాం బలంగా కూడా. ఎందుకు అంటే మీరు ఒకటి ఆలోచించండి, August 4వ తారీఖు నాడు సమ్మె ప్రారంభమైంది. 6వ తారీఖు 7వ తారీఖు నాటికి సినీ నిర్మాతలు ప్రెస్ మీట్లు ఏం ప్రకటించిండ్రు? మేము 30% వేతనము ఇవ్వము, అయితే సంవత్సరానికి కొంచెం పెంచుతామన్నారు. అలాగే కొన్ని ఫెడరేషన్లకి, కొన్ని యూనియన్లకే పెంచుతాం, కొన్ని యూనియన్లకు పెంచమన్నారు. అలాగే 9 గంటల నుంచి 9 గంటల కాల్ షీట్ అమలు చేయాలి, అయితేనే మేము కనుక సమ్మె ఈ డిమాండ్స్ మేము కొన్ని ఆలోచిస్తామని చెప్పారు. ఆ మాత్రం కొసరు, ఈ 9 నుంచి 9 కాల్ షీట్ని మీరు ఒప్పుకుంటేనే ఆ మాత్రం మీకు ఇచ్చే వేతనం ఏదైతే దాని గురించి ఆలోచిస్తామని చెప్పిండ్రు. దీన్ని ఫెడరేషన్ లీడర్లు వల్లభనేని అనిల్ కానీ, అమీరాజ్ కానీ వీళ్ళు ఏం ప్రకటించిండ్రు? ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి డిమాండ్ని ఒప్పుకునేదే లేదు, ఎంత కాలమైనా పర్వాలేదు, మేము కార్మికుల పక్షాన పోరాడుతున్నాం, నిలబడతాం, మీ డిమాండ్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని మాట్లాడారు. అది 6వ తారీఖు 7వ తారీఖు నాటికి గడిచిపోయింది. మరి 18వ తారీఖు నాటికి, అంటే 18 రోజుల సమ్మె నాటికి, మీ 20వ తారీఖు 21వ తారీఖు సమ్మె చేసే నాటికి ఏం మార్పు వచ్చింది సమ్మెలో?
అదే డిమాండ్ వాళ్ళు చేస్తున్నారు, ఇదే డిమాండ్ వీళ్ళు చేస్తున్నారు. మరి రాత్రికి రాత్రి తెల్లారే సమ్మెను ఎట్లా ఇదే డిమాండ్ మీద విరింపజేసిండ్రు? మరి 10 రోజులు 15 రోజులు ఎందుకు సమ్మెను కొనసాగించినట్టు? ఏ ప్రయోజనాలు కొనసాగించారు? మీకు కార్మిక ప్రయోజనాల రక్షణ కోసమే మీ ఫెడరేషన్ ఉంటే, మీ నాయకత్వం ఉంటే, మరి ఆ కార్మిక ఫెడరేషన్ని మీరు సాధించింది ఏంటి? ఏమీ సాధించలేదు. ఇది కొద్దిమంది ఫెడరేషన్ లీడర్లు బడా నిర్మాతల జేబు సంస్థగా మారిపోయినరు. వాళ్ళు ఇచ్చే తాయిలాలకి లేదా కమిషన్లకు దందాలకు ఏదో అని కానివ్వండి, ఏ పేరన్నా పెట్టుకొనివ్వండి, ఏ పేరు పెట్టినా కూడా వాళ్ళకి తక్కువ లేదు. ఎందుకంటే కార్మికుల్ని వాళ్ళు చేసిన ద్రోహం ఇంకెవరు చేయలేదు. అంటే కార్మికులతో మాట్లాడలేదా వీళ్ళు? కార్మికులతో కొంతమంది వాళ్ళ అనుచరులతో కానీ కొంతమందితో మాట్లాడి ఉండొచ్చు. ఓకే. కానీ కార్మిక ప్రయోజనాల్ని సమ్మె పేరుతో మోసం చేసిండ్రు. బడా నిర్మాతలకు ఉపయోగపడే విధంగా సమ్మెను మలిచిండ్రు. ఇది అసలు ఫెడరేషన్ చేసిన సమ్మె కాదు. మేము బలంగా భావిస్తున్నది ఏంటంటే బడా నిర్మాతలు కొనసాగించిన సమ్మెగానే ఉంది ఇది. ఎందుకంటే ఎవరి ప్రయోజనాలు నెరవేరబడ్డాయి ఈ సమ్మెలో? వేతనాలు పెంచుతామనేది లేదా, నెరవేరలేదా దాంట్లో? వేతనాలు ఏం పెంచిండ్రు? శ్రమ దోపిడికి గురి చేసిండ్రు. వేతనాలు ఏంటి? వేతనాలు ఎంత పెంచిండ్రు? ఇప్పుడు 2000 లోపు ఉన్న వాళ్ళకి 22%, 2% పెంచిండ్రు. రెండో ఏడాదికి 5% పెంచిండ్రు. ఇంకో మూడో ఏడాదికి కొంత పెంచుతామన్నారు. 2500 దాటిన వాళ్ళకి 7% అన్నారు. రెండో సంవత్సరానికి 5% అన్నారు. అదే విధంగా ఇదే వర్తిస్తుంది అని చెప్పిండ్రు. రెండోది 9 గంటల నుంచి 9 గంటల కాల్ షీట్ని అమలు చేయించిండ్రు. అంటే ఇప్పుడు సమ్మె చేస్తే సినీ కార్మికుల ప్రయోజనాలు నెరవేరబడాలి. సినీ కార్మికుల ప్రయోజనాలు దెబ్బతిన్నాయి, బడా నిర్మాతల ప్రయోజనాలు లబ్ధి పొందినాయి. అంటే వాళ్ళకు అనుగుణంగానే ఈ సమ్మె పరిణామాలు పరిస్థితులు వాళ్ళకు అనుగుణంగానే జరిగినాయి తప్ప ఏ ఒక్క సినీ కార్మికుడికి అది అనుకూలంగా జరగలేదు. మీరు లైవ్ డిబేట్లో కూర్చున్నబెట్టండి, సినీ కార్మికుల్ని ఒక్కరినైనా కూర్చున్నబెట్టండి. ఈ సమ్మె వల్ల మీరు సాధించిన విజయం అంటే వాళ్ళని చెప్పమని చెప్పండి. ఈ నిర్ణయాన్ని వాళ్ళు సమర్థిస్తారో చూద్దాం. ఇవాళ ఆ అనిల్ లేబర్ ఆఫీసులో తీసుకున్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత జరిగిన పరిణామాలను చూస్తే కార్మికులు ఎవ్వరు కూడా ఈ సమ్మెను సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. కార్మిక వర్గంలో చాలా అసంతృప్తి ఉన్నది. తెలుగు సినిమా రంగంలో పనిచేస్తున్న ప్రతి టెక్నీషియన్ కానీ కార్మికుడు కానీ ఈ సమ్మె వేళలో ఒక తీవ్రమైన అసంతృప్తితో ఉన్నాడు. కాబట్టి ఈ సమ్మె అంతా కూడా నాటకం ఆడిండ్రు, డ్రామాలు ఆడిండ్రు. పెద్ద సినిమా నిర్మాతల ప్రయోజనాలు చేకూర్చే విధంగానే ఈ సమ్మె జరిగిందని మేము బలంగా భావిస్తాం. సో లేబర్ కమిషన్ దగ్గరికి కూడా వెళ్ళారు మీరు, గంగాధర్ గారితో మాట్లాడడం, అది సబ్మిట్ చేయడం కూడా. సో అంటే లేబర్ కమిషన్ నుంచి ఏమొచ్చింది రెస్పాన్స్ మీకు? మేము లేబర్ కమిషనర్ గారి దగ్గరికి ఎందుకు పోయినామంటే 24 క్రాఫ్ట్స్ నుంచి ఫెడరేషన్ లీడర్గా చలామణి అవుతున్న వల్లభనేని అనిల్ కావచ్చు, అమ్మిరాజు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఫెడరేషన్ అనిల్ 3-4 సంఘాలకి అధ్యక్షుడిగా ఉన్నాడు. చిత్రపురి కాలనీ సొసైటీకి కూడా ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు. అతని హయాంలో దాదాపు 100 కోట్ల రూపాయల చేతులు మారినాయి. చిత్రపురి కాలనీలో ప్లాట్స్ సంబంధించింది కూడా అక్రమ పద్ధతిలో డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకొని 100 కోట్ల రూపాయలని అవినీతికి పాల్పడ్డారు. అదేవిధంగా లేటెస్ట్గా ప్రభుత్వం కూడా ఇచ్చిన 3 ఎకరాలలో కూడా ఇప్పుడు కొత్తగా ప్లాట్స్ కడుతున్నారు. ఆ ప్లాట్స్లో కూడా తన ఆదివాసీ కోసం, తన ఆధిపత్యం కోసం కూడా ఆయన చలమణి అవుతున్నాడు. కాబట్టి ఈ వల్లభనేని అనిల్ ఏదైతే నాయకత్వం వహిస్తున్నాడో ఆ నాయకత్వం వహిస్తున్న ఫెడరేషన్ల మీద కానీ, ఆయన ఉన్న సంఘం మీద కానీ మీరు పరిశీలన జరపండి. వార్షిక ఆదాయం లెక్కలు తీయండి, సభ్యత్వ రుసుము లెక్కలు తీయండి, ఆ సంఘం ఏ విధంగా నడుస్తూ ఉంది అనేది కూడా మీరు లెక్కలు తీయండి, తెలిసిపోతుంది. కార్మికులు సంఘం పేరుతో బాగుపడాలి కానీ సంఘం పేరుతో నష్టపోతారు ఎవరన్నా? కార్మికుల్ని ఎవరు దోపిడీ చేస్తారు? యాజమాన్యాలు దోపిడీ చేస్తాయి. కానీ ఇక్కడ ఎవరు దోపిడీ చేస్తున్నారు? వల్లభనేని అనిల్ నాయకత్వంలో ఉన్న ఫెడరేషన్ కార్మికులను దోపిడీ చేస్తుంది. నీ సభ్యత్వం కావాలంటే ఎంత అండి? ఇప్పుడు సభ్యత్వం కావాలంటే 1,00,000 నుంచి 5 లక్షలు తీసుకుంటున్నారు. ఇది కాదని చెప్పమని చూద్దాం. ఎందుకు ఇది మీకు 5 లక్షలు 4 లక్షలు కట్టాలి కార్మికుడు? అయితే 4-5 లక్షలు మీకు కట్టి ఇలా మీ సంఘంలో చేరవలసినంత అవసరం ఏమొచ్చింది? అంటే దానికి ఏదో ప్రయోజనాలు చెప్తారు ఇంకా. కాబట్టి రకరకాల కారణాలు చెప్తారు. మొత్తానికి అయితే అందుకనే మేము లేబర్ కమిషనర్ దగ్గరికి కూడా పోయిన విషయం కూడా ఏంటంటే ఆయన మీద విచారణ జరిపించండి, ఆ సంఘం ఆ ఫెడరేషన్ నుంచి కార్మికులు విముక్తి కల్పించండి, కార్మికుల్ని ద్రోపిడీ చేస్తున్నారు, కార్మికులు నష్టపోతున్నారు అనే దాంతో మేము మాట్లాడాం, మెమరాండం కూడా ఇచ్చాం. వాళ్ళు పరిశీలిస్తామన్నారు. ఇవన్నీ కూడా మా నోటీసులో ఉన్నాయి. మేము కూడా అదే విషయాన్ని వివరాలను అడిగామని చెప్పినారు వాళ్ళు. అది నడుస్తూ ఉంది. సో రామరెడ్డి గారు, ఇక్కడ ముఖ్యంగా వల్లభనేని అనిల్ అండ్ అమ్మిరాజు గారి పేర్లు ఎక్కువ వినబడుతున్నాయి కదా. సో ఏమిటి అంటే వాళ్ళ పద్ధతి ఏ విధంగా ఉంది? అంటే కార్మికులకు న్యాయం చేయాలనే ఉద్దేశం అనేది ఉండదా, లేకపోతే ఎట్లా అర్థం చేసుకోవాలి వాళ్ళ పాత్రను? వాస్తవంగా
అనిల్ అయినా ఈయన అయినా అమిరాజ్ గారైనా వాళ్ళది ఏంటంటే ఫెడరేషన్ అని చెప్తారు. ఒకటి చిత్రపురి కాలనీ లేఅవుట్లో చాలా వందలాది కోట్ల స్కాములు జరిగినాయి. ఆల్రెడీ అనిల్ మీద ఒక దాదాపు 15 నుంచి 22 కేసులు ఏవో ఉన్నాయి అంటున్నారు. ఈ కేసులన్నీ ఎందుకైనాయి? ఏంది ఫెడరేషన్కి ఆయన్నే ఉంటాడు, యూనియన్కి ఆయన్నే ఉంటాడు. అసలు ఇదంతా చాలా పెద్ద గందరగోళ పరిస్థితి. వీళ్ళు ఏంటంటే ఈ సినిమా పెద్దలుగా మేము ఏది చెప్తే అది నడవాలి, మమ్మల్ని మించి ఎవరు ముందుకు పోవద్దు అనే దాంట్లో వీళ్ళు ఇష్టం ఉన్న రీతిలో వాళ్ళ ఇది స్ట్రైక్ అనేది చేయడం అది చాలా దుర్మార్గం. అదే కార్మికులు వీళ్ళు ఒకవేళ ఒప్పుకుంటే లేబర్ కమిషనర్ కార్యాలయంలో తిట్టుకుంటూ ఎందుకు పోతారు? అసలు ఇది వీళ్ళనే ఈ ఆర్గనైజేషన్ వాళ్ళని తిట్టినారు. కార్మికులు చాలా సంతృప్తిగా పోయినారు, సంతృప్తిగా పోలేదు. చాలా ఘోరమైన మాటలు, ఈ దొంగలు, ఈ దొంగ కొడుకులు మమ్మల్ని ముందుకు పోనిస్తలేరు, ఈ విధమైన మాటలతోటి వాళ్ళందరూ చాలా శాపనార్థాలు పెట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయినారు. మేమేమంటున్నామంటే ఇదంతా ప్రభుత్వం ఏదైతే దిల్ రాజు గారు ఉన్నారో, తెలంగాణ ఆయన ఫిలిం FDC డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఆయనకు టైమే ఉండదు. అసంట్ ఆయనను మీరు FDC కార్పొరేషన్ చైర్మన్ చేస్తే ఆయన్నే ఇప్పుడు థియేటర్ల దాంట్లో అది చాలా పెద్ద మాఫియా నడుస్తుంది, ఆయన మీదనే అభియోగాలు ఉన్నాయి. ఈ విధంగా ఒక 5-6 కలిసి మాఫియా అనేది నడిపిస్తున్నారు అనేది ఉంది. వేరే వాళ్ళకు ప్రొడ్యూసర్లకు, చిన్న సినిమా ప్రొడ్యూసర్లకు థియేటర్లు దొరకవు. ఇప్పుడు దాదాపు చూడండి మీరు 100 సినిమాలు అనేది అయితే 80% చిన్న సినిమా ప్రొడ్యూసర్లే ఉంటారు. ఆ 80% తోటే ఈ తెలంగాణ కానీ ఏపీ ఆంధ్ర తెలుగు సినిమా అనుకోండి అవి నడుస్తున్నాయి తప్ప ఉట్టి ఆ 20 సినిమాలతోటి మొత్తం ప్రపంచం నడుస్తుంది. పాన్ ఇండియా అన్నారు, సరే పాన్ ఇండియా ఓకే, మరి 100 కోట్ల సినిమాలకు చిన్న సినిమాలకు ఎక్కడ వ్యత్యాసం? ఇవాళ ఎంతోమంది చిన్న సినిమా నిర్మాతలు వాళ్ళు 15%, 15% తక్కువ రేట్లో వీళ్ళు చేయాలి కార్మికులు. సరే అది నడుస్తుంది, వాళ్ళు ఒప్పుకొని చేస్తున్నారు. ఇప్పుడు పెంచేది కూడా పెద్ద సినిమాలకు పెంచమంటున్నారు కదా, చిన్న సినిమాల జోలికి రావద్దు అంటున్నారు కదా ఎవరైనా సరే. ఎందుకంటే పెద్ద బడ్జెట్ కాబట్టి వర్కౌట్ అవుతుంది. ఒకటి ఎంత తేడా వస్తుంది? వీళ్ళకు 30% ఇచ్చిన 3-4 కోట్లు అదేం పెద్ద కాదు కదా పెద్ద సినిమాలకు. 3-4 కోట్లు ఏమవుతుంది? ఇప్పుడు సినీ రంగంలో చూస్తే పెద్ద సినిమాలు బయట మ్యూజిక్ డైరెక్టర్లు బయట వాళ్ళ మనుషులను తీసుకొస్తే వాళ్ళ మనుషులను ఎందుకు? ఇప్పుడు తెలంగాణలో కానీ తెలుగు సినిమా అనుకుందాం, ఇక్కడ లేరా? ఇక్కడ వీళ్ళైతే ఏళ్ళ నుంచి సినిమాలు అన్నీ నడిపిస్తూనే ఉన్నారు కదా, వెల్ ఎక్స్పీరియన్స్డ్ కదా, వెల్ స్కిల్డ్ కదా. దగ్గర లేక వాళ్ళని తెచ్చుకోవడం అనేది పెద్దగా అదొకటి. వాళ్ళు హీరోలు, ఇప్పుడు హీరోలది కూడా దీంట్లో తప్పు ఉంది చాలా. ఇప్పుడు లేటెస్ట్గా మేము ఒకటి ఎంక్వైరీ చేస్తుంటే హీరోలు కూడా పలానా మ్యూజిక్ డైరెక్టరు, పలానా కెమెరామ్యాను, పలానా వాళ్ళు అనేది హీరోలు డిమాండ్ చేసేది ఏంది? ఎందుకంటే డైరెక్టర్ ఏం చెప్తే సబ్జెక్ట్ ప్రకారంగా వాళ్ళకి కావాల్సినవి చూసుకొని పోయేటోళ్ళు. ఇప్పుడు దీంతో బడ్జెట్ ఎంత పెరుగుతుంది? కోట్లలో పెరుగుతుంది. మళ్ళీ కార్మికులకు ఒక 30% ఇస్తే నష్టమేంది? మీరు 3 ఏళ్ల కింద అగ్రిమెంటే ఇంకా ఫుల్ఫిల్ చేయకుండా ఇవన్నీ ఈ పెద్ద ప్రొడ్యూసర్లు, ఈ ఫిలిం ఛాంబరు, ఇదంతా ఎలక్షన్ల దృష్ట్యా. ఇంకోటి ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లు కూడా దీంట్లో ఉన్నది. ఇప్పుడు కార్మికులది నువ్వు చేసుకున్నావు, ఎప్పుడు చేసుకున్నావు? అరే రేవంత్ రెడ్డి ఏడికెళ్ళి వచ్చిండు అంటున్నా. రేవంత్ రెడ్డిది పెట్టుకొని పాలాభిషేకం చేసి చాలా పెద్ద స్టేజ్ చేసి నువ్వు మొత్తం జరగండి రేవంత్ రెడ్డి కనబడాలని 3 రోజుల ముందే, ఇదేమో నిన్నగాక మొన్న అయింది, 3 రోజుల ముందే ఆయన స్టేజ్ చేస్తాడు. పెద్ద అసలు ఒక రాజకీయ సభలాగా నిర్వహించిండు రేవంత్ రెడ్డిని. నువ్వు అసలు ఎందుకు చేసి దాని వెనక ఏంటి? ఏం లేదు, వెనకేం లేదు. ఆ జూబ్లీహిల్స్ ఎలక్షన్లు దానికి కూడా ఈయన పోటీ పడుతున్నాడు. పైసలు 100 కోట్ల స్కామ్ల పైసలు ఉన్నాయి కదా, ఆ జూబ్లీహిల్స్ టికెట్ కోసం కూడా అదొకటి పోటీ అనేది నడుస్తుంది అనేది జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ తెలంగాణ సినిమా ఇండస్ట్రీలో కూడా ఆ మాట వచ్చింది, టాక్ నడుస్తుంది. దీన్ని మాత్రం ఖచ్చితంగా ఎండగట్టాల్సిందే. తెలంగాణ సినిమా వేదిక అనేది దీని వెంబడి ఎప్పుడూ ఉంటుంది. న్యాయమైన ధర్మంగా ఉండాలి, న్యాయమైన కార్మికులకు న్యాయం జరగాలి. చిన్న సినిమాలకు పెద్ద సినిమాలు చేసుకోండి, ఎవరు వద్దంటలేరు, మీరు చేసుకోండి. కానీ ఇప్పుడు ఇదంతా ఈ నాటకం అంతా ఎందుకు చేసిరు? 18-19 రోజుల నాటకం అనేది ఎంత ఘోరం, అంతా ఆగిపోయింది. గవర్నమెంట్కు GST రాలేదు, వీళ్ళకు రాలేదు. వీళ్ళు రెక్కాడితే కానీ డొక్కానోళ్ళు కార్మికులు ఎక్కువ,
1000-1200 ప్లస్ దీంట్లో ఇంకోటి ఏముందంటే ఏజెంట్ల వ్యవస్థ. 1200 రూపాయలేమో ఏజెంట్ తీసుకుంటాడు. ఈ కార్మికునికి వచ్చే వరకు ఫస్ట్ ఒక 200 ఇస్తాడు ఆ షూటింగ్ అయిపోయినాక. మళ్ళీ మెల్లగా తిప్పి 15 రోజులకు 20 రోజులకు 500-600 ఇస్తాడు. అసలు 100 రూపాయలు తీసుకోవాలి ఏజెంట్ కార్మికుల మీద. 100 మందిని పంపిస్తున్నాడు, 100 రూపాయలు తీసుకో, 10,000 20,000 నువ్వు ఎంత పడితే అంత వస్తుంది. కానీ ఇది కూడా చాలా దుర్మార్గమైన ఈ ఏజెంట్ వ్యవస్థ నడుస్తుంది. పాపం సామాన్య కార్మికులకు మాత్రం చాలా నష్టం. 2,000 పై చిల్లుకున్న వాళ్ళు అంటే వాళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారు, వాళ్ళకి వస్తాయి జీతం, వాళ్ళు లోన్లు తీసుకుంటారు, ఇన్స్టాల్మెంట్లు కట్టుకుని ఏ విధంగానైనా ముందుకు పోతారు ఒక కుటుంబం, వాళ్ళ ఇల్లు. కానీ వీళ్ళకి ఏం ఇల్లు లేదు, ఏం లేదు కదా. ఒక్కొక్క రూమ్లో మీరు ఇవాళ కృష్ణనగర్ పోండి, యూఎస్ కూడా పోండి, ఎల్లారెడ్డి కూడా పోండి, ఒక్కొక్క రూమ్లో 10 మంది ఉంటారండి. వాళ్ళకి తిననీకే కూడా దొరకదు. సరే కాల్ షీట్లు ఉన్నప్పుడు అంతే, ఉన్నప్పుడు ఓకే, లేనప్పుడు ఎంత ఘోర పరిస్థితి. మామూలుగా లేబర్ కన్నా చాలా దయనీయ స్థితి ఉన్నది. లేబర్ కన్నా నెలకు 30 రోజులు 25 రోజులు సండే కాకుండా మిగతా అన్ని రోజులు దొరుకుతుంది, వీళ్ళకి అంత దొరకదు. వీళ్ళకి దొరకదు ఆ షూటింగ్లో ఉన్నప్పుడే. ఇప్పుడు దీంట్లో కూడా ఈ థియేటర్లు ఇవ్వకపోతే అసలు ప్రొడ్యూసర్లు ముందుకు ఎందుకు వస్తారు? వస్తున్నారు ప్యాషన్ తోటి. ఇక్కడ ఇంకొక విషయం సార్, లారా గారు, కోట్లు రెమ్యూనరేషన్లు వస్తాయి ఎవరికి? హీరోకి, హీరోయిన్లకి, డైరెక్టర్కు, మ్యూజిక్ డైరెక్టర్కు, సినిమాటోగ్రాఫర్కి, అందరికీ. ఈ కార్మికుల విషయానికి వచ్చేసరికి ఇంత ఈ కీచులాట ఎందుకు అంటే, ఈవెన్ చిరంజీవి గారితో మాట్లాడినామని కూడా అన్నారు. సో ప్రొడ్యూసర్స్ అందరూ కూడా దీని గురించి మాట్లాడుకున్నారు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని. అంటే వాళ్లకు కార్మికుల మీద ప్రేమ లేదా, లేకపోతే ఎట్లా, వాళ్ళ చూపు ఎట్లా ఉన్నది? అసలు మన తెలుగు సినిమా దౌర్భాగ్యం ఏంటంటే, మలయాళంలో ఈ 2025 సంవత్సరంలో 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 18,000 కోట్ల లాభం వచ్చింది మలయాళం ఇండస్ట్రీ. తెలుగు ఇండస్ట్రీలో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 6,000 కోట్ల రూపాయలు మాత్రమే లాభం వచ్చింది. ఎంత దరిద్రం అండి ఇది. తెలుగు పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు, ఇక్కడ కొద్దిమంది ఒక 4-5 కుటుంబాలకు సంబంధించిన హీరోలు వాళ్ళే, బ్యానర్లు వాళ్ళే, స్టూడియోలు వాళ్ళే, వాళ్ళు ఎవరిని ఎదగనియరు. 100 కోట్ల రూపాయలు రెమ్యునేషన్ తీసుకుంటారు. అసలు ఎందుకు తీసుకోవాలంటే 100 కోట్ల రెమ్యునేషన్స్? ఇప్పుడు ఎవరన్నా చిన్న నిర్మాత ఒక 5 కోట్లతోటో 10 కోట్లతోటో సినిమాలు తీసే పరిస్థితి ఉందా? అంటే వాళ్ళ వల్ల సినిమా బిజినెస్ నడుస్తుంది కదా, అందుకే ఇస్తున్నాం అనేది ఒక మాట చెప్తారు. బిజినెస్ అంటే వాళ్ళ వ్యక్తిగత బిజినెస్ నడుస్తుంది, వాళ్ళ ఇమేజ్ తోటి బిజినెస్ నడిపిస్తున్నారు. కానీ ఇండస్ట్రీ బిజినెస్ అంటే ఇప్పుడు 100 సినిమాలు వస్తే బిజినెస్, ఒక సినిమా వస్తే బిజినెస్ కాదు. 100 సినిమాలు వచ్చే విధంగా నీకు వాతావరణం ఉండాలా. ఆ వాతావరణం తెలుగు ఇండస్ట్రీలో ఉందా? లేదు కదా. నీకు 5 కోట్ల 10 కోట్లతోటి రెమ్యునేషన్ తీసుకుంటారా? 50 కోట్లు, 100 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లు అట్లా తీసుకోవడం వల్ల కూడా కొన్ని పెద్ద సంస్థలే ఇవాళ సినిమాలు నిర్మిస్తున్నాయి తప్ప చిన్న సినిమాలు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అయితే ఇది కనుక తగ్గిస్తే మనకి ఇండస్ట్రీ కూడా లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ విధంగానే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ స్టేట్స్ 2 ఏర్పడ్డాయి. ఈ 2 స్టేట్స్ ఏర్పడిన క్రమంలో ఇక్కడ కూడా ఇండస్ట్రీ బాగుపడాల్సిన అవసరం ఉంది. ఆ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇండస్ట్రీ డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఇక్కడే ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారు, దీన్ని సినిమా హబ్గా చేస్తామని అంటున్నారు. హబ్బే చేసుకో, క్లబ్బే చేసుకో, నువ్వేమన్నా చేసుకో, కానీ ముందు ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క సినిమా పరిస్థితి ఏంటి? తెలంగాణ సినిమాకు విధి విధానం ఉందా? అసలు లేదు కదా. కాబట్టి ఈ తెలంగాణ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు ఎట్లా బయటకు వస్తాయి? కల్చరల్ కార్యక్రమాల ద్వారా, సినిమాల ద్వారా అవి బయటకు వస్తాయి. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంస్కృతి కానీ, మన కల్చర్ కానీ ఈనాడు ఈ సమాజానికి అర్థం కావాల్సిన అవసరం ఉంది. ప్రపంచ స్థాయిలో పేరున్న మన తెలంగాణ ఇవాళ ముందుకొచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మేమేమంటున్నామంటే, మొన్న గద్దర్ అవార్డ్స్ కూడా ఆంధ్ర సినిమాలకే ఇచ్చిండ్రు, తెలంగాణ సినిమాలకు దొక్కేసిండ్రు. మరి దీన్ని బట్టి చూస్తే మేము ప్రయాసంగాలు కానీ మేము కానీ కోర్టులో కేసులు కూడా వేసినాం. అయినా రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు. అసలు రేవంత్ రెడ్డి కూడా అల్లు అర్జున్ మీద కేసులు నమోదు చేసిండు కదా. ఆ అల్లు అర్జున్ మీదనే మళ్ళీ ఆయన్ని పిలిపించి బెస్ట్ అవార్డు ఇవ్వడం వెనకాల అంతటేమేంటి? మీ ప్రయోజనాలు ఏంటి? ప్రభుత్వానికి ఆంధ్ర సినిమా పెద్దలకున్న వ్యక్తిగత రహస్య ఒప్పందాలు ఏంటి? ఇప్పుడు ఆ అల్లు అర్జున్కు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వం అవార్డ్స్ ఇచ్చినప్పుడు సీతక్క గారు కూడా మాట్లాడారు, దొంగల సినిమాలకి, కబ్జాల సినిమాలకి ఇలాంటి అవార్డ్స్ ఇస్తారా అని చెప్పేసి మాట్లాడింది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అలాంటి వాళ్ళకి తీసుకొచ్చి అవార్డ్స్ ఇచ్చింది కదా. స్టేజ్ మీదనే ఇట్లా చెక్కుని ఇసిరేసి పోయినట్టు ఇసిరేసి చిత్తు కాగదాన్ని, అదేం విలువ? అంటే అలాంటి వాళ్లకు మీరు అవార్డులు ఇవ్వడం వల్ల ఈ తెలంగాణ సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇవ్వదలిసిండ్రు, ఏం చెప్పదలిసిండ్రు?
చీ అన్నా తూ అన్నా ఆంధ్ర సినిమాలకి అవార్డులు ఇవ్వడం వెనకాల, ఆంధ్ర హీరోలకి అవార్డు ఇవ్వడం వెనకాల మీ అంతర్యం ఏంటి? సినిమా అంటే ఆంధ్ర సినిమేనా? ఇక తెలంగాణ సినిమా లేదా? తెలంగాణలో ఎవరు డైరెక్టర్లు లేరు, ప్రొడ్యూసర్లు లేరు, నటీనటులు లేరు, హీరోకి ఎవరు పనికిరారు, హీరోయిన్లకి ఎవరు పనికిరారు, అసలు దేనికి పనికిరారు. లైట్ బాయ్గా, కెమెరామెన్లుగా, లేకపోతే ఆ జూనియర్ ఆర్టిస్టులుగా, మేకప్ బాయ్లుగానే ఉండాలనా తెలంగాణ యువకులు? అయ్యా, అందుకని రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా స్వరాష్ట్రంలో తెలంగాణ సినిమాకి అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని రక్షించమని కోరుతున్నాం. ప్రభుత్వం కూడా ఏం ఆలోచిస్తుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఏదో పడిపోతుంది అని చెప్పేసి అని మాట్లాడితే ఏం పడిపోదు. తెలంగాణ రాష్ట్రం ముందు హేళన చేశారు కదా, తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేస్తారు అని చెప్పేసి అని ఆంధ్రాకి సంబంధించిన నాయకులు మాట్లాడారు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఆంధ్రాకి వెళ్ళిపోతే ఇక్కడ ఇండస్ట్రీ బాగా కాదు, స్టేట్ బాగా డెవలప్ కాదు అంటున్నారు. అట్లేం ఉండదండి, మన దగ్గర కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళు పోతే మన టాలెంట్ అయితే బయటకు వస్తుంది, మన సినిమాను మనం కాపాడుకుంటాం. అందుకనే మేము అంటున్న విషయం ఏంటంటే, దీనికంటే ముందు పోయే ముందు మనం మాట్లాడుకున్న డిస్కషన్లో ఒక అంశం కూడా మర్చిపోయినాం. అదేంటంటే స్కిల్. ఎగ్జాక్ట్లీ, స్కిల్ కార్మికులకి, ఇక్కడ తెలంగాణ తెలుగు కార్మికులకి స్కిల్ లేదంటున్నారు. కాబట్టి స్కిల్ ఉన్న వాళ్ళని మేము తీసుకొచ్చి పని చేసుకుంటాం అన్నారు. ఇప్పటికే బాంబే, మద్రాస్, తమిళనాడు, చెన్నై ఆ ప్రాంతాల నుంచి వందల మందిని ఇక్కడ పెద్ద బ్యానర్లు, పెద్ద ప్రొడ్యూసర్లు తీసుకొస్తున్నారు. వాళ్ళకే లక్షలు ఇచ్చి అవకాశాలు ఇస్తున్నారు. మన దగ్గర స్కిల్ లేదనే పేరుతో మన వాళ్ళని, మన టాలెంట్ని వాళ్ళు తీసుకోవట్లేదు, మన వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఇప్పటికే పట్టించుకోవట్లేదు అంటే మీరు ఆ ఒప్పందాలు ఏం చేసుకున్నారు? నాన్ స్కిల్ పేరుతోటి అవసరం లేదు, మీరు ఎవరినైనా తెచ్చుకోండి అనే దాని మీద సంతకాలు పెట్టారు కదా. మీరు ఏం కార్మిక లీడర్లు అండి? మీరు కార్మిక లీడర్లా, లేకపోతే అసలు మీరు బ్రోకర్లా? ఏమన్నా సినీ పెద్ద నిర్మాతలకు బ్రోకర్లా? వాళ్ళు వాళ్ళైతే ఫెడరేషన్ లీడర్లుగా నాకు కనబడతలేరు. ఇంకోటి 13 క్రాఫ్ట్స్కి ఏమో ఒక రకంగా, తర్వాత మిగతా అదే. అవును, 13 క్రాఫ్ట్స్కి మేము ఈ రేట్లు వర్తిస్తే అన్నారు. తర్వాత ఇంకా మిగతా సంఘాలకి, మిగతా యూనియన్లకి ఒక నెల రోజుల గడువు ఇస్తాం, అది ఒక కమిటేషన్, వాళ్ళు పరిశీలిస్తారు, వాళ్ళు న్యాయం చేస్తారన్నారు. ఇప్పుడున్న దానికే న్యాయం చేయలేదు, ఇంకా నెల రోజుల తర్వాత ఉన్న దానికి న్యాయం ఏం చేస్తారు అంటే, ఇక్కడ మీరు 2-3 అంశాలు చాలా సీరియస్ అంశాలు. ఒకటి, 9 గంటల నుంచి 9 గంటల కాల్ షీట్ చాలా కార్మిక నష్టకరమైంది. కొంచెం డిఫైన్ చేయండి దాన్ని, అంటే 9 నుంచి 9 వల్ల ఉండే నష్టం, ఎందుకంటే 6 నుంచి 6 అనేది ఇప్పటివరకు ఉన్నది. అయితే 6 నుంచి 6 ఉండడం వల్ల కార్మికుడు 4 గంటలకు లేచి 6 గంటలకు షెడ్యూల్ దగ్గర ఉంటే, లొకేషన్ దగ్గర ఉండి వాళ్ళు స్టార్ట్ చేసుకొని వర్క్ చేసుకొని మన 6 గంటలకు ముగిస్తే 9 గంటలకు 10 గంటలకి మళ్ళీ ఇంటికి చేరుకుంటారు. రోజంతా శ్రమ చేస్తారు కాబట్టి వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి, వాళ్ళ కుటుంబాలతో గడవడానికి ఒక మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది. అయితే 9 నుంచి 9కి కాల్ షీట్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే, ఇక్కడ 9 గంటలకు పోవాలంటే 6 గంటలకు 7 గంటలకు ఇక్కడ నుంచి పోవాలా. అక్కడ నుంచి పోవడం వల్ల ఇది ట్రాఫిక్ ఉంటుంది, ఒక మానసిక ఒత్తిడి ఉంటుంది. తర్వాత అక్కడ పోయినాక మళ్ళీ పొద్దున్నే లేవాలి, ఇక్కడ మళ్ళీ అక్కడ పోవాలంటే లొకేషన్ మీద 2 గంటల ముందే ఉండాలా, అంటే పొద్దున్నే పోవాలా. 9 గంటల లొకేషన్ రెడీ అయ్యి వైర్లు, కెమెరాలు, లైట్లు, రకరకాల వర్క్స్ ఉంటాయి కదా, అదంతా చేసుకొని మళ్ళీ రాత్రి 9 గంటల వరకు షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వైర్లు, లైట్లు మొత్తం ప్యాకప్ చేసుకునేసరికి 12 అవుతుంది. మరి కార్మికుడు ఇంటికి ఎప్పుడు రావాలా, కుటుంబంతో ఎప్పుడు గడవాలా? ఇంకెక్కడ కుటుంబం? అదే కాబట్టి ఇది ఎవరికి లాభం అంటే, పెద్ద నిర్మాతలకి లాభం, కార్మికులకి నష్టం. కాబట్టి కార్మికుల పక్షాన మాట్లాడిన వల్లభనేని అనిల్కి ఈ విషయం తెలియదా? అసలు 6 to 6ని 9 to 9 చేయడంలో డిఫరెన్స్ ఏముంది? అసలు 12 hours కనబడుతుంది. కనబడుతుంది, కానీ ఇక్కడ కార్మిక శ్రమను చూడాలి కదా, శ్రమ వ్యత్యాసాన్ని చూడాలి. అది 6 to 6ని 9 to 9 చేయడం అనే దాంట్లో అసలు ఉద్దేశం ఏంది? ఉద్దేశం ఏంటంటే, వాళ్ళకి అంటే 9 గంటలకి అంత ఎర్లీగా షూటింగ్ స్టార్ట్ చేయరు, 9 గంటలకు చేస్తారు. 9 గంటలకు షూటింగ్ స్టార్ట్ చేసినా కూడా వీళ్ళు ఎర్లీగా పోవాల్సిందే కదా, 100%. కాబట్టి వీళ్ళు ఎర్లీగా రెప్పిస్తారు, 9 గంటలకు షూటింగ్ స్టార్ట్ చేస్తారు, రాత్రి 9 గంటల వరకు షూటింగ్ చేస్తారు. దీనివల్ల వాళ్ళకి వర్క్ ఎక్కువ జరుగుతుంది, కార్మికుడు శ్రమకు ఎక్కువ గురవుతాడు, మానసిక ఇబ్బంది గురవుతుంది. మళ్ళీ ఆయన వస్తువులు ప్యాకప్ చేసుకోవడానికి, లైట్లు, గీట్లు, మేకప్, తమ సంబంధించిన కిట్లు, వస్తువులు తీసుకొని రావడానికి టైం పడుతుంది. ఇది ఈ రకమైన శ్రమ చేయడం వల్ల కార్మికుడు దిగిన తర్వాత ఇంటికి పోవాలన్నా కూడా ఎట్లా వెళ్తాడు? అదే అందుకనే ఇది కార్మికులు నష్టకరమైంది, సినిమా ప్రొడ్యూసర్లకి లాభకరమైంది. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్ మీరు చెప్పారు. ఇప్పుడు ఇది అసలు దీనికోసం కాదు కదా సమ్మె స్టార్ట్ అయింది, 30% వేతనం కోసం స్టార్ట్ అయింది. మరి ఇదెందుకు ఫెడరేషన్ లీడర్లు ఒప్పుకున్నారు? 9 to 9 కాల్ షీట్లు ఎట్లా ఒప్పుకున్నారు? స్కిల్ లేదని పేరుతోటి మేము ఎవరినైనా తీసుకుని వర్క్ చేయించుకుంటామని దానికి ఎట్లా ఒప్పుకున్నారు? తర్వాత 30% వేతనాన్ని 3 సంవత్సరాలు పెంచే విధంగా ఎట్లా ఒప్పుకున్నారు? అన్ని పరిణామాలు 4-5 డిమాండ్స్ అన్నీ కూడా సినీ నిర్మాతలకు లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నాయా, కార్మికులకు లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నాయా? నిర్మాతలకే. మరి ఇక్కడ నువ్వు సాధించింది ఏంటి?
ఏమీ లేదు. కాబట్టి ఇది కొంతమంది బడా సినీ నిర్మాతలు ఆడిన గేమ్, ఆడిన నాటకం. ఇది ముందు ఒక ప్లాన్ తోటి అనిల్‌ని ముందు పెట్టి, కార్మిక సమస్యల్ని ముందు తీసుకొచ్చి, కార్మికుల్ని నమ్మించి, కార్మికుల్ని ఈ రకమైన దోపిడీకి గురి చేయడానికి ఆడిన నాటకంలో భాగంగానే ఆగస్టు 4వ తారీఖు నాడు సమ్మె ప్రారంభమైంది. అర్ధరాత్రి తీసుకున్న నిర్ణయం అది. ఆ నిర్ణయంలో భాగంగానే వాళ్ళు వేసిన ఎత్తుగడ ఈ సమ్మెను కూడా సినిమా లెక్కనే నేర్పించిండండి వాళ్ళు. ఇది ఒక సినిమాటిక్ డ్రామాని ప్లే చేసిరు వాళ్ళు. కార్మికుల సమ్మె కాదు. నేను కార్మికులు అవమానించట్లేదు. నిజమైన కార్మికులు నష్టపోతున్నారు, అంతవరకు గ్యారంటీ. కానీ నిజమైన కార్మికులు న్యాయం చేయాల్సిన ఫెడరేషన్ లీడర్లు మరి ఎక్కడ ఎందుకు మౌనం వహించిండ్రు? ఇక్కడ ఎందుకు తలొగ్గిండ్రు? అంటే వాళ్ళ సమాధానం ఏంటి సార్? సమాధానం వాళ్ళు మీడియాకి వచ్చి ముందు మాట్లాడమని చెప్పండి, నేను సవాల్ చేస్తా. ఓకే, వల్లభనేని అనిల్ని కానీ అమీరాజ్ని కానీ మేము చేస్తున్న ఆరోపణల మీద దమ్ముంటే సమాధానం చెప్పమని చెప్పండి. ఈ సమ్మె కార్మికుల పక్షాన జరిగింది, కార్మికులకు ఉపయోగము. మీ ఒక్క అంశం వల్ల కార్మికులు ఇంత లబ్ధి పొందుతున్నారు, మీరు అన్యాయంగా మాట్లాడుతున్నారు, మీరు పక్కదారి పట్టిస్తున్నారని సవాల్ చేయమని చూద్దాం. నేను 4-5 డిమాండ్స్ చెప్తున్నాం కదా మేము సినిమా వేదిక నుంచి. ఈ 4-5 డిమాండ్ మీద వాళ్ళకి దమ్ము, ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, కార్మికుల పక్షాన వాళ్ళు నిజంగా పోరాటం చేసిన లీడర్లే అయితే సవాల్ చేయమని చెప్దాం, సమాధానం చెప్పమని చెప్దాం. మీరే కూర్చుని లైట్ డిబేట్ మేము వస్తాం. మొత్తం ఏం లేదండి, దీంట్లో వాళ్ళ ప్రయోజనాలను ఎదుర్కొచ్చడానికి, వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాలని, లేదా బడా నిర్మాతలతో వాళ్ళకున్న రహస్య ఒప్పందాలు కావచ్చు, లేదా ఫెడరేషన్ లీడర్గా చలామణి కావడం కోసం చిత్రపురి కాలనీకి సంబంధించి కావచ్చు, ఆ ఫెడరేషన్ మీద ఆధిపత్యం కోసం కావచ్చు, అదంతా ఒక మూమెంట్ మీద తీసుకురావడానికి చేసిన ఎత్తుగడ ఇది. దాంట్లో బాగానే జరిగింది. అసలు అనిల్కి అసలు సమ్మె చేయడానికి హక్కు ఎక్కడదండి? ఆయన ఫెడరేషన్ లీడరే కాదు, చెల్లదు, వర్తించదు. ఎట్లా వర్తించదు అంటే ఫెడరేషన్ ఎన్నికల గడువు అయిపోయింది కదా. మరి నువ్వు ఎన్నికలు నిర్వహించి కొత్త ఫెడరేషన్ లీడర్ని ఎన్నుకొని కదా మీరు నాయకత్వం వహించవలసింది. అదేం లేకుండా దాన్ని పక్కన పెట్టేసి తెర మీదకి ఎట్లా వచ్చిండ్రు? వీళ్ళిట్నే వచ్చిర్రా? ఆ నిర్మాతలకు కూడా అసలు రైట్సే లేదు. వాళ్ళకు కూడా అదే. వాళ్ళు ఆగస్టు 30 తారీఖు నాడు, ఆగస్టు 31 నాటికి కూడా వాళ్ళ తెలుగు ఫిలిం ఛాంబర్ గడువు అయిపోయింది కదా. గడువు అయిపోయిన తర్వాత వాళ్ళు చర్చలకు నాయకత్వం ఎట్లా వహించిండ్రు? వాళ్ళు ఎట్లా వహించిండ్రు, వీళ్ళు ఎట్లా వహించిండ్రు? ఎప్పుడైపోయిందండి గడువు? ఆగస్టు 31కి తెలుగు ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ గడువు అయిపోయింది. ఓకే, ఆగస్ట్ అంటే ఇప్పుడు వచ్చిన ఈ ఆగస్టే గడువు అయిపోయింది. ఫెడరేషన్ది కూడా 3 నెలలు అవుతుంది గడువు అయిపోయి. మరి అక్కడ గడువు అయిపోయింది, ఇక్కడ గడువు అయిపోయింది. గడువు అయిపోయిన వాళ్ళు మీరు చర్చలకు సమ్మె చేయడం అంటే ఏందో ఆశ్చర్యం. ఓకే, దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది అంటే అక్కడ ఇక్కడ వాళ్ళ ప్రయోజనాలు, ఇక్కడ వీళ్ళ ప్రయోజనాలు, ఇక్కడ కార్మిక ప్రయోజనాల్ని దెబ్బతీస్తున్నారు అందరు కలిసి. సో రామరెడ్డి గారు, ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా మాట్లాడాము అని అన్నారు కదా, సంప్రదింపులు జరిపామని ఫెడరేషన్ వాళ్ళు. సో ఏం జరిగింది అప్పుడు? మరి అక్కడ ఏమి సెట్ కాలేదా? మొదలు వీళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారిని కలవకముందే మేము కలిసినాము అవన్నీ, ఇది ఒక రాంగ్ ప్రాపగండా చేసి మొత్తం ఆ వీడియోలు అవన్నీ చేసే వరకు చిరంజీవి గారు ఎక్స్లో పోస్ట్ చేసినారు. నాకు ఎవ్వరు కలవలేదు, అట్లాంటిది ఏం లేదు. నా దగ్గరకు వస్తే నేను ఖచ్చితంగా న్యాయమైన విషయాలే మాట్లాడతాను, ఖచ్చితంగా నేను ఇన్వాల్వ్ అవుతానని చెప్పినారు. ఆ తర్వాత వీళ్ళు ఆల్రెడీ సమ్మె కొన్ని రోజులు అయిన తర్వాత అప్పుడు చిరంజీవి గారి వాయిస్ నన్ను ఎవరు కలవలేదు అన్నప్పుడు ఆ తర్వాత మర్నాడు, ఆ తర్వాత 2 రోజులకు వీళ్ళు కలవడం, చిరంజీవి గారిని కూడా ఇన్వాల్వ్ కాబట్టి ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయితే నేను న్యాయమైనది చేస్తా, కార్మికులకు న్యాయం జరగాల్సిందే అని ఆయన అప్పుడు ఇన్వాల్వ్ అవ్వడం. ఆ మీటింగ్లో వీళ్ళను ఇటు ప్రొడ్యూసర్ను సపరేట్గా, వీళ్ళను ఫెడరేషన్ వాళ్ళని సపరేట్గా, కొందరు కార్మిక వీళ్ళని కూడా 24 క్రాఫ్ట్లో కొందరిని కూడా పిలుచుకొని ఆయన మాట్లాడి వాస్తవ పరిస్థితులు ఏందని తెలుసుకొని ఆయన ఇన్వాల్వ్ అయినాడు. ఇన్వాల్వ్ అయినాక కూడా ఇది ఎక్కడ కాలేదు. యాక్చువల్గా 19 రోజులు నడుస్తుందా అండి సినిమాది? కూర్చోబెట్టే 2-3 గంటలు లేదు ఒక రోజు, నెక్స్ట్ డే కూర్చుంటే పని అయిపోతుంది. వీళ్ళు వినని కార్మికుల పోనీ వీళ్ళు ఏమన్నా గొంతమ్మ కోరికలు కోరుతుర్రా? 3 సంవత్సరాల కింద మీరు అగ్రిమెంట్ చేసిన దాన్ని పాటించి ఇంప్లిమెంట్ చేయమన్నారు కదా, దాన్ని ఏమున్నది? దాన్ని పెద్ద సినిమాలు, ఈ ఫెడరేషన్ వాళ్ళు ఇదంతా చాలా పెద్ద రాజకీయం, బ్యాక్ ఎండ్ ఒక పెద్ద సినిమా చూపించారు. ఏది సినిమా అంటే నిర్మాతలందరూ అట్లానే ఉన్నారా? మొదట్లో కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ ఒప్పుకున్నాయి అని కూడా వచ్చింది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తా. మొదట్లో కొందరు ప్రొడక్షన్, ఒకటి మహేష్ బాబు గారు, 2 వెంకటేష్ గారు, వీళ్ళిద్దరు ఒప్పుకున్నారు. ఎందుకు ఒప్పుకున్నారు? మేము ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, ఎవరెవరికో మొక్కుముఖం దేనికి లక్షల కోట్ల రూపాయలు దానం చేస్తున్నాం, మా కార్మికులకు మేమెందుకు చేసుకోము అనేది వాళ్ళు 30% అయింది కదా. వాళ్ళకి వీళ్ళకేమైందండి? కనీసం వాళ్ళనన్ను చూసి వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. వాస్తవానికి హీరోలకు ఏం నష్టం అండి? ఎవరో లాస్ అయిందంటే ఎవరో ఒకరు లాస్ అవుతారు.
నష్టమే ఉంది. నువ్వు ఎవరికి ఇస్తున్నావు? నీ కార్మికులకే కదా. వాళ్ళు కష్టపడుతున్నా కదా ఇలా నువ్వు హీరో అయినావు, 100 కోట్లు 1000 కోట్లు మీరు సంపాదిస్తున్నారు. వాళ్ళకి నీకు వచ్చిన నష్టమేంది? ఇంత స్వార్థపూరిత ఎందుకు అంటున్నా. కార్ డ్రైవర్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువ జీతం ఇస్తున్నాం అంటున్నారు. కార్ డ్రైవరు బయట పోతే హాయిగా పొద్దున పోతే సాయంత్రం వరకే 1200 ఇస్తున్నారు ఇవాళ రేపు బయట. లేకపోతే హాఫ్ డే చేసుకున్నాడు అనుకోండి 800 రూపాయలు ఇస్తున్నారు. 800 అవర్స్ని బట్టి వాళ్ళు హాయిగా మళ్ళీ ఫ్యామిలీతో గడుపుతున్నాడు కదా. ఇక్కడ అట్లా కాదు కదా. ఇక్కడ పొద్దున పోతే రాత్రి దాకా కార్ డ్రైవర్లు కూడా ఇవ్వరు కదా. వాళ్ళు ఫ్రీగా వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు కార్ డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ యూనియన్ వాళ్ళు, అరే మమ్మల్ని పోతే బయట పోయి మేము ఏమైనా పని చేసుకుంటే మాకు ఇంకో 400-500 సంపాదించుకునేది కూడా మీరు ఇస్తలేరు కదా. ఆడనే కూర్చోబెడతారు. వాళ్ళకి ఏముండదు. పొద్దున పోతే ఆడనే కూర్చోవాలి, ఆడనే సరే టిఫిన్ భోజనాలు అంటే బయటికి పోయేది ఉండదు, బయటికి పడేది ఉండదు. మళ్ళీ వాళ్ళని సంపాదించుకునే అవకాశం ఇవ్వచ్చు కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే పొద్దున పోతే రాత్రి దాకా ఉండి పిల్లలు లేడా, వీళ్ళు వచ్చే వరకు పిల్లలు పండుకోరా ఇంట్లో? చిన్నపిల్లలు అయితే పండుకుంటారు కదా. సరే పెద్ద అయింది పెళ్ళిళ్ళు అయినాయి అంటే సరే వాళ్ళది ఎవరి కుటుంబం వాళ్ళు చూసుకుంటారు. కానీ అది ఏం లేదు. సాఫ్ట్వేర్ వాళ్ళ కష్టానికి అదేం పెద్ద పని కాదు. 1200 సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే ఎక్కువ అనేసరికి అందరూ షాక్ అయినాం, అంటే నిజంగా అట్లా ఉంటుందా అని. సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే 30-25 వేలు 30,000 బయట ఇస్తున్నారు కదా. ఆ లెవెల్లో వీళ్ళు సంపాదిస్తున్నారు అనే దాంట్లో ఎంత కష్టం ఉంది వీళ్ళకు వాళ్ళకు వ్యత్యాసం అనేది. అండ్ స్కిల్ గురించి, ఇప్పుడు మీరు అన్న స్కిల్ గురించి కూడా సార్, ఇప్పుడు అంటే యాజ్ ఎ సీనియర్గా మీరు చూస్తూ ఉన్నారు కదా, మనం స్కిల్ని డెవలప్ చేసుకొని మనమే ఇక్కడ సప్లై చేసుకోవచ్చు కదా మనుషుల్ని. అది ఎందుకు చేయట్లేదు ఎవరు కూడా? ఇప్పుడు స్కిల్ అంటే ప్రతి దాంట్లో స్కిల్ ఉండాల్సిందే. దానికి నేను సమానం చెప్తా. అందుకనే మేము ఏమంటున్నాం అంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించమని చెప్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో 100 ఎకరాల్లో 5D జయరాజు యాక్టింగ్ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. ఆ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం వల్ల దాంట్లో ట్రైనింగ్స్ పొంది దాంట్లో మెలకువలు నేర్చుకొని స్కిల్ని డెవలప్ చేసుకొని ఇక్కడ పనిచేయడం వల్ల ఇక్కడ సినిమాలు ఇంకా డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అదొకటి. రెండోది, ఇప్పుడు మన తెలుగు కార్మికులకు స్కిల్ లేదని కాదు, స్కిల్ లేదనే పేరుతో మన కార్మికుల్ని ఉపాధి లేకుండా చేస్తున్న పెద్ద నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బలుపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సి కళ్యాణ్ ఉన్నాడా? ఆయన ఏమన్నాడు మీడియా ముందే, షూటింగ్లు బంద్ చేస్తే తాటా తీస్తామన్నాడు. ఎవరి తాట తీస్తాడు సి కళ్యాణ్? కార్మికుల తాట తీస్తాడా? అంటే కార్మికులు అంటే ఎంత ఎగతాళి మాటలు ఇవి, బల్పు మాటలు కాకపోతే, అహంకార మాటలు కాకపోతే. అందుకనే వాళ్ళకి చిన్న చూపు. తెలుగు కార్మికులు అంటేనే, తెలంగాణ కార్మికులు అంటేనే వాళ్ళకి చిన్న చూపు. వీళ్ళను అక్కడ మన కార్మికుల్ని కనీసం గౌరవించాలని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే కొంతమంది ఫెడరేషన్ బ్రోకర్ల వల్ల, దళారుల వల్ల ఇవాళ మన తెలుగు కార్మికులు, సినీ కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు బల్పు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీని వెనకాల వాళ్ళ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి అనిల్ లాంటి వాళ్ళను ముందు పెట్టి ఆడిన డ్రామా ఇది తప్ప ఇది కార్మికుల 100% కార్మికుల సమ్మె కాదండి. కార్మికుల సమ్మె అయితే కార్మిక ప్రయోజనాలు నెరవేరాలి. మరి ప్రొడ్యూసర్ల ప్రయోజనాలు ఎట్లా నెరవేరబడ్డాయి ఒకటే ముక్కలు చెప్పాలంటే? కాబట్టి మన దగ్గర స్కిల్ ఉన్న కార్మికులు ఉన్నారు. స్కిల్ ఉన్న మల్టీ టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది యువకులు ఉన్నారు. వాళ్ళని వీళ్ళు ఉపయోగించుకోవట్లేదు. సో ఓవరాల్గా మీరు ఇప్పుడు ఈ సమస్యకు సంబంధించి మీరు చెప్తున్న సూచనలు కానీ డిమాండ్లు కానీ ఏంటివి? మేము చేస్తున్న సూచనలు డిమాండ్లు ఏంటంటే ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. మొన్న ప్రభుత్వం జోక్యం చేసుకుంటేనే ఒకటే రోజుల అదృశ్యమై తెల్లారే ప్రత్యక్షమై చర్చలకు ఒప్పుకున్నాడు అనిల్. కాబట్టి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ప్రభుత్వం నియంత్రణ ఉండాలి. అసలు సినిమా రంగంలో ఏం జరుగుతూ ఉంది, కార్మికుల సమస్యలు ఏంటియో ప్రభుత్వం ఫస్ట్ విని ఒక విధి విధానాలను రూపొందించాలి. మన దగ్గర కూడా టాలెంట్ ఉన్న యువకులు ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు. 24 క్రాఫ్ట్స్లో అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చే విధంగా వీళ్ళు ఆలోచించాలా. మన ప్రభుత్వ నియంత్రణ లేదండి సినిమా పాలసీ మీద. వాళ్ళకు అసలు ఎందుకు లేదు అంటే వాళ్ళకు తెరేనక ప్రభుత్వ పెద్దలకు కానీ ప్రభుత్వానికి కానీ అందవలసిన ముడుపులు అందుతున్నాయి, అందవలసిన డబ్బులు అందుతున్నాయి పెద్ద బ్యానర్ల దగ్గర నుంచి. అందుకని వాళ్ళు సినిమా అంటేనే పెద్ద బ్యానర్లు వాళ్ళు తీసే సినిమాలు అనుకుంటున్నారు. అంటే అది మీరు చేసే ఆరోపణ లేక ఆరోపణ కాదు, వాస్తవ పరిస్థితులు కూడా ఇదే నిరూపిస్తున్నాయి కదా. వాస్తవ పరిస్థితులు కూడా ఇదే నిరూపిస్తున్నాయి. ప్రభుత్వ నియంత్రణ లేదు కాబట్టే ఇన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. అక్కడ చిత్రపురి కాలనీకి సంబంధించిన అవినీతి కావచ్చు, ఫెడరేషన్ అవినీతి కావచ్చు, లేదా తెలుగు ఫిలిం ఛాంబర్లో జరుగుతున్న పరిణామాలు కావచ్చు. ఎన్నికలు లేకుండా అటు ఎన్నికలు లేకుండా అసలు ఏది గందరగోళం, అంతా అయోమయం జగన్నాథం అన్నట్టే ఉన్నది తెలుగు ఫిలిం పరిస్థితి. కాబట్టి దీని మీద ఒక నియంత్రణ ఉండి మనకు ఒక సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నాడు. ఆయన ఎప్పుడు జోక్యం చేసుకున్నాడండి? ఒక 5-6 రోజుల తర్వాత చేసుకున్నాడు. ఏమన్నాడు? ఇది జోక్యం చేయండి, పరిష్కారం చేయండి అన్నాడు. అంటే అప్పటి వరకు తెలియదా? అసలు కార్మికులు ఎందుకు సమ్మె చేస్తున్నారో తెలియదా? ఒక మాట మాట్లాడండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నారు?
కార్మికుల పక్షాన మేము మాట్లాడతాం, 30% వేతనాలు పెంచమని అన్నారు. 30% వేతనాలు పెంచమన్నావు సరే, మరి జరుగుతున్న పరిణామాల సంగతి ఏంటి? కార్మికుల్ని మోసగిస్తున్న వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు మీరు? అంటే ఇది లాండ్ ఆర్డర్ ప్రాబ్లంగా మారిపోతుంది, ప్రభుత్వానికి ఒక చెడు పేరు వస్తుందని, 19 రోజులుగా సమ్మె నడుస్తుంది కాబట్టి ఇట్నే నడిస్తే మనకు ప్రభుత్వానికి చెడు పేరు వస్తుందని అప్పటికప్పుడు సీఎం జోక్యం చేసుకోవడం వల్ల అనిల్ మీద ఉన్న కేసుల్ని బూచిగా చూపి ఆయన భయపెట్టించి బలవంతంగా సమ్మె కూర్చునబెట్టారండి. అట్లా కూర్చునబెడితే ఆయన కూడా భయపడ్డాడు. ఆయన కూడా భయపడే కార్మిక ప్రయోజనాల్ని వదిలేసి ఆయన భయపడి ఒప్పందం చేసుకున్నాడు. అంటే ఆయన వదిలేసిండ్రు, ప్రభుత్వం పట్టించుకోలేదు, అటు అందరూ ఇదంతా జరిగింది. కాబట్టి మేము ఇప్పటికైనా మా వైపు నుంచి తెలంగాణ సినిమా వేదిక నుంచి మేము కోరుతున్నది ఏంటంటే, ఫస్ట్ తెలంగాణ సినిమా పాలసీని ఏర్పాటు చేయాలి. ఇక్కడ యాక్టింగ్ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళకి తెలంగాణకు సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలో సినిమా నిర్మాణం జరిగితే 50% లోకల్ కార్మికులను తీసుకోవాలి. లోకల్ కార్మికులు తీసుకోవడం వల్ల వాళ్ళకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి. ఎక్కడెక్కడి నుంచో స్కిల్ పేరుతోటి మీరు తీసుకొచ్చి 100 కోట్ల రూపాయలని ఉత్తగా మంచినీళ్ళగా తగలబెట్టేసి ఇక్కడ కార్మికులను ద్రోహం చేస్తామంటే మనం ఒప్పుకునేది లేదు. కాబట్టి తెలంగాణ సినిమా వేదిక మేము ఈ సమ్మె మీద చాలా స్పష్టమైన వైఖరితో అవగాహనతో ఉన్నాము. ఇదంతా కూడా సమ్మె పేరుతో డ్రామాలు ఆడినరు. కాబట్టి కార్మికులు ఆలోచించమని చెప్తున్నాం. తెలుగు సినీ కార్మికులు ఆలోచించండి. మన స్కిల్ లేదనే పేరుతో మన మీద జరుగుతున్న అణచివేత కానీ వివక్షత కానీ దాన్ని అర్థం చేసుకోవాలి. నిజమైన ఫెడరేషన్ లీడర్లు ఎవరో ఆ ఫెడరేషన్లో చర్చించుకొని మాట్లాడుకొని నిజమైన ఫెడరేషన్ లీడర్లను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా ఎన్నుకున్నప్పుడు మాత్రమే వాళ్ళ ప్రయోజనాలు నెరవేరుతాయి. ఇలాంటి దొంగ లీడర్లు, ఇలాంటి లఫంగులను ఎన్నుకోవడం వల్ల ఇట్నే మనం మోసపోతాం అనేది మేము చెప్పదలిచినాం. ప్రభుత్వం కూడా ఒక సరైన నియంత్రణ ఉండాలి. ఈ ప్రభుత్వ నియంత్రణ ఉండడం వల్ల ఇలాంటి ఇష్యూస్కి తావు ఉండదు అనే విషయాన్ని మేము బలంగా అభిప్రాయపడుతున్నాం. ఓకే, రామరెడ్డి గారు మీరే ఉంటారు. అంతే అండి, కంక్లూజన్ ఏం లేదు. కార్మికుల సమస్యలు నెరవేరలేదు అనేది వాళ్ళు తిట్టుకుంటపోయినప్పుడే అది తెలిసింది, వాళ్ళు బాధపడుతున్నారు. కాకపోతే ఇక్కడ ఆజమాయిషి ఏమవుతుందంటే పెద్ద ప్రొడ్యూసర్లు, ఈ ఫెడరేషన్ వాళ్ళు ఇది మాత్రం వాళ్ళ మీద రుద్ది ఇది బలవంతాన ఇవేదో చేసినారు. అది కూడా ఫ్లేరప్ అవుతున్నాయి. రేపటెల్లుండి వరకు అది కూడా మనకు బయటపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ కార్మికులు కూడా ఇంకా అందరూ అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం బయటికి రావడానికి కూడా ఎవరు ఉంటారు, ఏంది, ఎవరిని ముందుకు తీసుకుపోతారు అనేది ఇది చాలా పెద్ద క్వశ్చన్. ఈ సినిమా రంగంలో ఎవరు ముందుకు వచ్చినా ఏదైనా చేయాలన్నా వీళ్ళు దొక్కేస్తారు, వాళ్ళని ముందుకు రానియరు. ఏ ఆర్గనైజేషన్ ఎవరిని వీళ్ళు తొక్కేస్తారు. వీళ్ళ దగ్గర 100 కోట్లు ఉన్నాయి, అవసరమైతే 5 కోట్లు 10 కోట్లు ఇసిరేస్తే పోతారా అనే దాంట్లో ఈ సినిమా రంగం ఇప్పటి నుంచి కాదు, ఇది సినిమా రంగంలో కూడా చాలా పెద్ద మాఫియా. ఆ మాఫియా అనేది నడుస్తూనే ఉంటుంది. ప్రపంచంలో ఏదైతే మెడికల్ మాఫియా ఎట్లా నడుస్తుందో భారతదేశంలో సినిమా రంగంలో కూడా మాఫియా భారతదేశంలో రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలు నడుస్తుంది. కాకపోతే కొన్ని రాష్ట్రాలు వీళ్ళకి సబ్సిడీ ఇచ్చి కొంచెం అట్లా ఎంకరేజ్ చేసి చిన్న సినిమా రక్షిస్తున్నారు. కానీ మేమేమంటున్నామంటే తెలంగాణ సినిమా వేదిక నిరంతరం కార్మిక పక్షంగా న్యాయం ధర్మం వైపే ఉంటుంది. అది ఏమైనా సరే ఇక్కడ ఎవరు పైసలు దొంగేటోళ్ళు తెలంగాణ సినిమా వేదిక లేరు. ఇంకోటి ఏదో తాయిలాలు ఇస్తామనో ఇంకో పదవులు ఇస్తామన్నా ఇక్కడ ఏది అవసరం లేదు. మేము తృణప్రాయంగా మా పదవులనే పక్కకు పెట్టి పెద్ద పెద్ద పార్టీల్లో ఉన్నప్పుడే అవే పక్కకు పడేసి ఈ తెలంగాణ సినిమా వేదిక అనేది స్థాపించడం. అది కూడా మేము 96 నుంచి కూడా తెలంగాణ ఉద్యమకారుల పక్షాన నిరంతరం కొట్లాడుతున్నాము. ఇవాళ కూడా ఆ ఉద్యమకారుల కోసం కొట్లాడుతున్నాం. అదే దాంట్లో భాగంగానే తెలంగాణ సినిమా వేదికను కూడా ముందుకు తీసుకుపోతున్నాం. ఖచ్చితంగా కార్మికులకు న్యాయమైన సమస్యలు, కార్మికులనే కాదు చిన్న ప్రొడ్యూసర్లకైనా ఎవరికైనా న్యాయమైన సమస్య ఎప్పుడు న్యాయం కావాలన్నా మేము వాళ్ళకు ఉంటాం. న్యాయమైన సమస్య మీద ఈ 24 క్రాఫ్ట్ల కార్మికుల కోసం అంటే వర్గాల కోసం మేము కొట్లాడతామని చెప్పేసి మేము చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రామరెడ్డి గారు, లారా గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదండి పరిస్థితి. కోట్లలో బిజినెస్ అవుతుంది సినిమాలో, కానీ కార్మికుల కోసం మాత్రం కొట్లాటలే మిగులుతున్నాయి. మరి ఏంటి పరిస్థితి? అటు సినిమా పెద్దలు ప్రొడ్యూసర్లు ఏం ఆలోచిస్తున్నారు, పెద్దరికం నిర్వహించే యాక్టర్లు హీరోలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, మరోవైపు ఇప్పుడు వాళ్ళు అన్నట్లుగా ఫెడరేషన్ సభ్యులు పెద్దలు వాళ్ళంతా ఏం ఆలోచిస్తున్నారు? సో ఒక్కసారి కార్మికుల గురించి ఆలోచించండి, చిత్తశుద్ధితోటి వాళ్ళ సమస్యలను తీర్చండి అనే ఉద్దేశంతో మనం మాట్లాడుకోవడం జరిగింది. చూద్దాం రాబోయే రోజుల్లో మరి వారికి ఎలాంటి పరిహారం అందుతుంది, ఎలాంటి పరిష్కారం అందుతుంది అనేది కూడా చూద్దాం. స్టే ట్యూన్. వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.